హలో అండి, అందరికీ నమస్తే. మార్నింగ్ నిద్ర లేవగానే ఏ టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఈ దోశ అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. సూజీ రవ్వ 1 కప్పు, 2 స్పూన్స్ గోధుమ పిండి, 2 స్పూన్స్ అటుకులు వేసుకోవాలి. ఇది మెత్తగా ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత 1 కప్పు పెరుగు తీసుకోండి. పుల్ల పెరుగు అయితేనే బాగుంటుంది. అది లేనప్పుడు ఫ్రెష్ పెరుగు వేసుకోండి. పెరుగు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని, ఈ దోశలు స్పెషల్ ఏంటంటే మనకు మెత్తగా స్పాంజ్ లాగా వస్తున్నాయి, లేదు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చండి. పెరుగు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాక గట్టిగా ఉంది కదా పిండి చూసుకొని మళ్ళీ 1 కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాన్ని ఒక బౌల్లో తీసుకొని, జార్కి అంతా పిండి అయి ఉంటుంది కదా, మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని, ఎక్కువ తీసుకోకండి, చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. కావాలంటే కొంచెం వాటర్ తీసుకొని చుట్టూరు అంతా కలిపేసి ఆ వాటర్ కూడా వేసుకునేసి మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి. ఈ లోపల మీరు చట్నీ కావాలన్నా ఇంకేమైనా కారం కావాలన్నా మీ టేస్ట్కి తగ్గట్టు చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపల ఈ పిండి నానిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వంట సోడా, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వంట సోడా కొద్దిగా వేసుకునేసి కలుపుకోండి. కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ అవసరమైతే వేసుకోండి. మన దోసపిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటే చాలు. మరీ పలసగా ఉండవలేదు, మరీ థిక్గా కూడా ఉండనవసరం లేదండి. మనం దోసపిండి చేసుకుంటాం కదా, ఆ విధంగా ఉంటే చాలు. దానికి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టేసుకొని వేడెక్కాక ఇప్పుడు ఫస్ట్ ఒక దోశ అయితే మెత్తగా పోసుకునేది చూపిస్తానండి. పెనం మీద ఫస్ట్ ఆయిల్ కనుక అంతా స్ప్రెడ్ చేసేసి దోశ పోసుకుంటే మెత్తగా వస్తుందండి. ఫస్ట్ పెనానికి ఆయిల్ పూసుకోవాలి, ఆ తర్వాత పిండి దోశ వేసుకోవాలండి. చుట్టూరు అయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, ఈజీగానే దోశలు వేస్తుందండి. చూసారు కదా, ఆ పైన తడారంగానే దోశ తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మెత్తగా ఉంది, చాలా స్మూత్గా ఉందండి దోశ, అసలు లేయడం లేదు. చూస్తున్నారు కదా, తీసేదాన్ని బట్టే అది ఎంత స్మూత్గా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు క్రిస్పీగా ఉండే దోశ పోయడం చూపిస్తానండి. ఫస్ట్ ఆయిల్ పూయకూడదు, పెనం క్లీన్ చేసేసుకొనేసి అతుక్కొని ఏమైనా ఉంటే ఆయిల్ పూయకుండా ఇలా పిండిని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని చుట్టూరు ఆయిల్ వేసేసుకోండి. మనకు కాలింది చుట్టూరు అంచులు మధ్యలో కానీ అంతా కాలినట్టు అర్థమవుతుంది కదా, అప్పుడు తిప్పేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఎర్రగా కాలాక తిప్పేసుకోండి. దోశ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఒక్కసారి అయితే ఈ దోశ ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.